అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'నువ్వే నా శ్వాస' ఎపిసోడ్ నెంబర్ 42. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. హాయ్ ఆకాష్, చాలా రోజుల తర్వాత కాల్ చేశావు. హాయ్ దేవ్, ఐ నీడ్ యువర్ హెల్ప్. ఎస్, చెప్పు ఆకాష్, ఏంటి విషయం? ఆకాష్ మొత్తం చెప్పగానే, ఓకే ఆకాష్, ఆ వెహికల్ నెంబర్ చెప్పు, మిగతాది నేను చూసుకుంటాను. నీ కూతుర్ని అప్పగించే బాధ్యత నాది. థ్యాంక్స్ దేవ్, ప్లీజ్ ఏదో ఒకటి చేయు, తొందరగా. భూమి అయితే ఏడుస్తూనే ఉంది. భూమి, వర్షకేం కాదు. దేవ్ నా ఫ్రెండ్, వాడు పోలీస్. ఖచ్చితంగా వర్షను వెతకడానికి హెల్ప్ చేస్తాడు. అవును, మొన్న నీకు ఒక వాచ్ ఇచ్చాను కదా, అది వర్ష చేతికి పెట్టావా? హా, పెట్టాను. ఇప్పుడు వర్ష చేతికి ఉందది. గుడ్, మనం టెన్షన్ పడాల్సిన పనిలేదు. ఆ వాచ్ ద్వారా వర్ష ఎక్కడుందో మనం తెలుసుకోవచ్చు. కానీ దానికి నెట్ అందాలి. అలా అయితే ఎక్కడుందో తెలుసుకోవచ్చు. ముందు లాస్ట్ లొకేషన్ ఎక్కడ చూపిస్తుందో చూసి పద అని ఫాస్ట్గా ఫోన్లో వర్ష లొకేషన్ ఎక్కడ చూపిస్తుందో అక్కడికి స్టార్ట్ అవుతారు. వర్ష స్పృహ తప్పి ఒక రూమ్లో ఉంటుంది. కొద్దిసేపటికి మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూస్తుంది. చుట్టూ అంతా కొంచెం చీకటిగా ఉండేసరికి వర్షకి భయం వేస్తుంది. మమ్మ, మమ్మ, డాడ్, డాడ్ అని బిక్కు బిక్కుమంటూ కూర్చొని చుట్టూ చూసి రూమ్ బయట ఏం జరుగుతుందో అని మెల్లిగా తొంగి చూస్తుంది. అక్కడిద్దరు మనుషులు కర్రలు పట్టుకొని కూర్చున్నారు. రేయ్, ఆ పాపను ఎత్తుకొచ్చామని సేట్కి ఫోన్ చేసి చెప్పు. అలాగే అన్నా, ఇప్పుడే ఫోన్ చేస్తా అని అందులో ఒకడు ఎవరికో ఫోన్ చేసి, సేట్, ఆ పాపని తీసుకొచ్చాం, ఏం చేయాలో చెప్పండి అంటాడు. అక్కడ ఫోన్లో అతను ఏం చెప్పాడో తెలియదు కానీ దానికి అలాగే సేట్ అని కాల్ కట్ చేస్తాడు. అదంతా చూసిన వర్ష, అంటే మొన్న నేను మమ్మ సినిమా చూసాం, అందులో పాపను ఎత్తుకొచ్చినట్టు నన్ను కూడా ఎత్తుకొచ్చారా వీళ్ళు? ఇప్పుడు డాడా వాళ్ళకి ఫోన్ చేసి సినిమాలో చూపించినట్టు భయపెట్టి డబ్బులు అడుగుతారా అని ఆ చిట్టి మెదడు ఆలోచించడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు నేనేం చేయాలి? వీళ్ళు నన్ను తొడుతారా అనుకుని భయంతో ఏడుపోస్తున్నా, నో, నేను ఏడవకూడదు. మా అమ్మ చెప్పింది కదా, గర్ల్స్ ఏడవద్దు, బ్రేవ్గా ఉండాలి అని. అప్పుడే గుడ్ గర్ల్స్ అని. నేను ఏడవను, నేను గుడ్ గర్ల్ అని కళ్ళు తుడుచుకొని డాడాకి కాల్ చేస్తే ఈ బ్యాడ్ అంకుల్స్ని తొత్తి నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్తారు అనుకుని, ఇప్పుడు ఫోన్ లేదు కదా, నేను డాడీకి ఎలా కాల్ చేయాలి అని ఆ చిట్టి బుర్రకి పదును పెట్టి బుగ్గను వేలు పెట్టుకొని ఆలోచిస్తూ, హా, ఐడియా అని ఏదో ఆలోచన తట్టి మళ్ళీ మెల్లిగా తొంగి చూసి వీళ్ళ దగ్గర ఫోన్ తీసుకొని కాల్ చేస్తాను అనుకొని వాళ్ళు లోపలికి రావటం చూసి వెనక్కి వెళ్ళి పడుకున్నట్టు యాక్ట్ చేస్తుంది. రేయ్, ఈ పిల్లి ఇంకా లేవలేదు కదా, నువ్వుండు, నేను బయటకు వెళ్ళి ఫుడ్ తెస్తాను అని అందులో ఒకడు వెళ్ళిపోతాడు. అమ్మయ్య, ఒకడు వెళ్ళిపోయాడు. ఇంకా ఒక్కడే ఉన్నాడు కదా, వీడిని ఐస్ చేసి వీడి దగ్గర ఫోన్ తీసుకొని డాడీకి ఫోన్ చేయాలి అని అప్పుడే మెలకువ వచ్చినట్టు లేచి కూర్చొని చుట్టూ చూస్తున్నట్టు యాక్ట్ చేస్తుంది. ఏ పాప, లేచావా? మేం నిన్ను ఎత్తుకొచ్చాం. సైలెంట్గా ఏడవకుండా గోల చేయకుండా కూర్చో, సరేనా? అయ్యో, నేనెందుకు ఏడుస్తాను అంకుల్, అస్సలు ఏడవను. మీరు ఎత్తుకొచ్చి మంచి పని చేశారు. నాకు ఇంట్లో ఉండి చూసిన మొహాలే చూసి బోర్ వచ్చేసింది. మీరు ఎత్తుకురావటం వల్ల నాకు కూడా చేంజ్గా ఉంది అని నవ్వుతూ చెప్తుంటే ఆ ఎత్తుకొచ్చినోడికి వర్ష మాటలు విని మైండ్ దొబ్బింది. వాడికి జుట్టు లేకుండా ఉన్న గుండుని గోక్కుంటూ వర్షాన్ని విచిత్రంగా చూస్తూ, ఈ పిల్లేంటి ఇలా మాట్లాడుతూ నవ్వుతుంది? ఇప్పటి వరకు మేమెవ్వరిని ఎత్తుకొచ్చినా వాళ్ళందరూ ఏడ్చి ఏడ్చి గోల చేసేవాళ్ళు. ఈ పిల్లేంటి నవ్వుతూ ఎత్తుకొచ్చి మంచి పని చేశారంటుంది? ఈ పిల్లకి ఏమైనా పిచ్చా? ఏదైతే ఏంటి, ఈ పిల్ల కామ్గా కూర్చుంటే చాలు. లేకపోతే ఆ ఏడ్చే పిల్లల ఏడుపు విని చెవులు పేలిపోయాయి. ఈరోజు ఈ పిల్ల వల్ల ఆ బాధ తప్పింది అనుకొని వర్షాన్ని చూస్తూ, ఆకలిగా ఉంటే అక్కడ బిస్కెట్స్ ఉంటాయి, తిను. ఓకే అంకుల్, మీకొకటి చెప్పనా, మీ గుండు భలే ఉంది తెలుసా? మరేమో మొన్న నేను మా పిన్ని ఒక సినిమా చూసాం. ఆ సినిమా పేరు పేరు అని ఆలోచించి, హా, గుర్తొచ్చింది, శివాజీ. అందులో హీరోకున్నట్టే ఉంది. మీరు కూడా అచ్చం హీరోలాగా ఉన్నారు అంకుల్.
అని నవ్వుతూ చెప్పగానే వాడు గాల్లో తేలిపోయి, నిజంగా అంత బావుందా నా గుండు? నిజంగా హీరోలా ఉన్నానా? అని వాడి పళ్ళని బయటపెట్టి నవ్వుతూ అంటాడు. హా! అంకుల్, మీరు సూపర్‌గా ఉన్నారు. మీరు కూడా సినిమాలు చేయొచ్చు కదా! ఎందుకు చేయలేదు? అని అడుగుతుంది. నాకెవ్వరూ ఛాన్స్ ఇవ్వరు పాపా అంటాడు ఆ రౌడీ. వాళ్ళకి మీ టాలెంట్ తెలీదు. అందుకే ఇవ్వటం లేదు. అలా అది ఇది చెప్పి ఆ గుండుడిని చెట్టెక్కిస్తుంది. వాడు కూడా వర్ష మాటలకి ఉబ్బిపోతాడు. అంకుల్, నాకు ఆకలిగా ఉంది అంటుంది వర్ష. అయ్యో! అక్కడ బిస్కెట్స్ ఉన్నాయి కదా! తిను పాపా. లేదు, అవి నేను తినను. నాకు మా మమ్మీ రోజు వేరే కుకీస్ ఇస్తుంది. నేను అవే తింటాను అంటుంది వర్ష. నువ్వు నేను ఫ్రెండ్స్ అయిపోయాం కదా మరి. నాకు కుకీస్, చాక్లెట్స్ కొనిపెట్టవా? మనిద్దరం పార్టీ చేసుకుందాం అంటుంది వర్ష. వర్ష పొగిడిన పొగడ్తలకి పడిపోయి, హా! కొనిస్తాను. నువ్విక్కడే ఉండు. నేను తీసుకొస్తాను అంటాడు. అలాగే హీరో అంకుల్. నువ్వొచ్చేసరికి నాకు బోరొస్తుంది కదా! మరి నేనేం చేయాలి? పోనీ నీతో నేను వస్తాను. లేదంటే నీ ఫోన్ ఇవ్వు. నేను గేమ్స్ ఆడుకుంటాను. అమ్మో! బయటికి తీసుకెళ్తే సేటు ఊరుకోడు. దానికి బదులు ఫోన్ ఇచ్చి వెళ్తే ఆడుకుంటుంది. పాపం. తనకు కూడా బోరొస్తుంది కదా! అని వర్ష మీద జాలిపడి ఎవరికీ ఫోన్ చేయటానికి లేకుండా సెట్ చేసి, ఇదిగో నువ్వాడుకో అని వర్షకి ఫోన్ ఇచ్చేసి వెళ్తాడు. హాయ్! వీడు ఫోన్ ఇచ్చాడు అని సంబరపడి ఆకాష్‌కి ఫోన్ చేయాలని చూస్తుంది. కానీ పాపం వాడెలాంటి ఫోన్ చేయటానికి లేకుండా చేసిపోతాడు. ఈ బ్యాడ్ అంకుల్ ఫోన్ చేయకుండా సెట్ చేసిపోయాడు. వీడినింతసేపు ఐస్ చేసి నా ఎనర్జీ వేస్ట్ అయిపోయింది. ఇప్పుడెలా? అని ఆలోచిస్తుంటే తన చేతికున్న వాచ్ చూసి, హా! మా అమ్మ దీని గురించి నాకు చెప్పింది కదా! అని ఫోన్ ఆన్ చేసి, నెట్ ఆన్ చేసి ఆ వాచ్‌కి కనెక్ట్ చేస్తుంది. వర్ష లాస్ట్ లొకేషన్ అంతా చుట్టుపక్కల వెతుకుతుంటారు. అప్పుడే ఆకాష్ ఫోన్లో వర్ష ప్రజెంట్ లొకేషన్ ఆన్ అయినట్టు చూపించేసరికి, ఎస్, వర్ష ఎక్కడుందో తెలిసింది భూమి. వాచ్‌లో ప్రజెంట్ లొకేషన్ చూపిస్తుంది. అవునా ఆకాష్ గారు, తొందరగా వెళ్దాం పదండి. అక్కడ నా బంగారు తల్లి ఎంత భయపడుతుందో, ఎంత ఏడుస్తుందో అని భూమి కంగారుగా చెప్తుంటే, నువ్వు టెన్షన్ పడకు. ఇంకో 1 అవర్‌లో వర్ష మన దగ్గర ఉంటుంది అని వర్ష ఉన్న లొకేషన్ దగ్గరికి స్టార్ట్ అవుతాడు. వర్ష వాడు తెచ్చిన చాక్లెట్ తింటూ, హీరో అంకుల్ నువ్వు తినవా అంటుంది. తింటాను పాపా. మేం తినటానికి ఫుడ్ తేవటానికి వెళ్ళాడు. ఓ, ఇంకో అంకుల్ కూడా ఉన్నాడా? హా, ఉన్నాడు. మరి ఆ అంకుల్ కూడా నీలాగే హీరోలాగుంటాడా? వాడి మొహం. వాడు హీరో ఏంటి పాపా? వాడికి అంత సీన్ లేదు. వాడి సొట్టల మొహం. చూడటానికి చిరాగ్గా ఉంటాడు పాపా. అప్పుడే ఫుడ్ తేవటానికి వెళ్ళిన ఇంకోడు, ఎవర్రా సొట్ట మొహం? నువ్వే గుండు మొహం అనుకుంటూ వస్తాడు. రేయ్, నన్ను గుండంటే బాగో చెప్తున్నా. నా కోపం వస్తుంది. మరి నువ్వు నన్ను సొట్టల మొహం అంటే నాకు మండదా మరి? నువ్వేమైనా హీరో అనుకున్నావా? నన్ను సొట్టల మొహం అంటున్నావు? నీ మొహం కూడా అష్టవంకర్లుగా మూర్చపోయిన మొహంలానే ఉంటుంది అంటాడు. వాడలా అనేసరికి గుండోడికి బాగా కోపం వచ్చి, నన్నే మూర్ఛ మొహం అంటావా? నీదే ముద్రష్టపు మొహం. నీది పంది మొహం. నీది గాడిద మొహం. నీదే దున్నపోతు మొహం అని ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటుంటే, మన వర్ష పాప మాత్రం ఏదో మూవీ చూస్తున్నట్టు చూస్తూ చాక్లెట్ తింటూ కూర్చుంది. వాళ్ళిద్దరూ తిట్టుకోవటం నుంచి కొట్టుకోవటం వరకు వెళ్ళిపోతుంటే, మన వర్ష పాప మెల్లిగా చైర్ నుండి దిగి అక్కడ పక్కనున్న ఇంకో రూమ్లోకి వెళ్ళి చూస్తుంది. అక్కడంతా కొన్ని కిచెన్ ఐటమ్స్ కనిపిస్తుంటే, అక్కడ మిర్చి పౌడర్ డబ్బా తీసుకొని కిస్కిస్మని నవ్వుకొని దొంగలా మెల్లిగా వెళ్ళి వాళ్ళు తెచ్చిన ఫుడ్లో కలిపేసి ఏం తెలియని పిల్లిలా వచ్చి, ఆగండి అంకుల్స్, మీ ఇద్దరు సూపర్గానే ఉన్నారు. మీరు డుషున్ డుషున్ చేసుకోవటం ఆపండి. మీ ఇద్దరు కూడా హీరోస్, సరేనా? ముందు మీరు తినండి. మీరు తిన్నాక మనం గేమ్స్ ఆడుకుందాం. బోర్ వస్తుంది అంటుంది వర్ష. వాళ్ళిద్దరు కూడా బాగా ఆకలి వేయటం వల్ల ఒకరినొకరు కోపంగా చూసుకొని చెరో పొట్లం తీసుకుని తింటానికి కూర్చుంటారు. బిర్యానీ తీసి పెద్ద పెద్ద ముద్దలు చేసి 2 ముద్దలు తిన్నారు. అంతే. న్- నోరు, గొంతు అగ్గిలా మండిపోతుంటే ఆ అని ఇద్దరు గట్టిగా అరుస్తూ కారం కారం అని కొట్టుకుంటారు. వాళ్ళ కళ్ళల్లో నీరు గంగలా పారుతుంది మంటతో. రేయ్, ఇంత కారం ఉన్న బిర్యానీ తెచ్చావేంట్రా అని నీళ్ల బాటిల్ లాక్కొని గటగటా తాగేస్తుంటే
సొట్ట మొహం వాడు గుండోడి దగ్గర నుండి లాక్కుంటుంటే వాడివ్వకుండా గట్టిగా పట్టుకుంటాడు. మళ్ళీ ఇద్దరూ నీళ్ల బాటిల్ కోసం గుద్దుకుంటారు. ఆఖరికి ఆ నీళ్ళెవరికీ కాకుండా నేల మీద చల్లిపోతాయి. కాసేపటి తర్వాత ఆ ఇద్దరు రౌడీలు ఒకరినొకరు భద్రశత్రువుల్లా చూసుకుంటూ కూర్చున్నారు. మరి మన వర్ష పాప పెట్టిన చిచ్చు ఆ లెవెల్లో ఉంది. వాళ్ళిద్దరినీ మార్చి మార్చి చూస్తూ బుగ్గ కింద చేయి పెట్టుకొని, హీరో అంకుల్స్, మనం ఒక గేమ్ ఆడదాం. ఎవరు విన్ అయితే వాళ్ళే మీ ఇద్దరిలో గ్రేట్ హీరో అన్నమాట. ఓకేనా అంటుంది వర్ష. వాళ్ళిద్దరూ కోపంగా చూసుకొని, నేనే విన్ అవుతా పాపా అని ఇద్దరు శపథాలు చేస్తారు. సరే మరి, మనం దాగుడు మూతలాడదాం. మీకు ఓకేనా? హా, ఓకే పాపా. సరే, కౌంట్ చేస్తాను, మీరు వెళ్ళి దాక్కోండి అని నెంబర్ చదవటం మొదలు పెట్టగానే వాళ్ళు దాక్కోవటానికి వెళ్ళిపోతారు. వాళ్ళెటువైపు వెళ్లారో ముందుగానే చూసేసిన వర్ష నవ్వుతూ వెళ్ళి, నన్నే ఎత్తుకొస్తారా, మీ పని చెప్తాను అని మెల్లిగా గోండోడు కిచెన్లో దాక్కోవటం చూసి అటువైపు వెళ్ళి చైర్ సహాయంతో కిచెన్ గట్టు మీదకెక్కి అక్కడ రుబ్బురోలు కాలితో తంతుంది. అంతే, వెనక దాక్కున్న గుండు మీద పడిపోతుంది. అబ్బా, చచ్చాను రోయ్ దేవుడా, నా గుండు గుమ్మడికాయలా పగిలిపోయింది రోయ్ అని గట్టిగా అరుస్తుంటే వర్ష అక్కడి నుండి ఎస్కేప్ అయిపోతుంది. గుండు అరుపు విని సొట్టమొహం వాడు ఏమైందో అని వస్తాడు. అక్కడ ముందే వర్ష ఆయిల్ తీసి కింద పోయటం వల్ల ఆ సొట్టమొహం వాడు కాలు స్లిప్ అయ్యి కింద పడిపోయి, అమ్మా నా నడుం విరిగిందిరో అని నడుం మీద నొప్పితో చేయి పెట్టుకొని అరుస్తాడు. రే, నా గుండు పగిలింది, నన్ను కాపాడరా. ఎహే, నా నడ్డి విరిగిందో అని నేనేడుస్తుంటే నిన్నేడ కాపాడును. కనీసం లేవడానికి కూడా రాకుండా ఉంది నా పరిస్థితి. నువ్వే వచ్చి నన్ను లేపురా. వాడు మొత్తుకుంటాడు. ఎలాగో అలా గుండుగాడు లేచి ముందుకు వెళ్తుంటే వర్ష వాడి కాలి దగ్గర కర్ర విసురుతుంది. దెబ్బకి కర్ర అడ్డొచ్చి వాడెళ్ళి సొట్టమొహం వాడి నడుం మీద పడిపోతాడు. అబ్బా, గుండు వెదవా, నీకు పట్టడానికి ఇంకెక్కడ చోటు దొరకనట్టు నా నడుం మీద పడి చచ్చావేంట్రా. వామ్మో, నడుం విరిగిపోయింది అని నొప్పితో ఫ్రస్ట్రేషన్ వచ్చి వాడు గుండు మీద 4 తగిలిస్తాడు. వాడు కొడుతుంటే అమ్మో, కుర్రో మొర్రో నాయనో అని ఏడుస్తుంటాడు. వాళ్ళలా పడగానే వర్ష చప్పట్లు కొడుతూ, బాగైందా, నన్నే ఎత్తుకొస్తారా అని నవ్వుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కారం పొడి తీసుకొని వాళ్ళ మీద హోలీ కలర్స్ చల్లినట్టు చల్లుతుంది. ఒకవైపు నొప్పి తట్టుకోలేక మూలుగుతుంటే ఇప్పుడు కారం మొహం మీద చల్లగానే వాళ్ళకి పుండు మీద కారం చల్లినట్టయింది. మంటకి తట్టుకోలేక గట్టిగా అరుస్తుంటే వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళకి చెక్కిలి గింతలు పెడుతుంది. ఒకవైపు నొప్పి, మరోవైపు కారం మంటతో చేస్తుంటే ఇప్పుడు వర్ష పెట్టెలు చెక్కిలి గింతలకి నవ్వలేక ఏడవలేక కింద పడి ఫిట్స్ వచ్చిన వాళ్ళలాగా ఇద్దరూ కొట్టుకుంటారు. పాప, నీకు దండం పెడతాం, ముందా గిలిగింతలు పెట్టడం ఆపు తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. ఒకవైపు నా నడుం విరిగింది, ఇప్పుడు నువ్వు ఇలా గిలిగింతలు పెడుతుంటే నేను కింద బొర్లటం వల్ల ఉన్నయి కూడా విరుగుతాయి తల్లి. అసలే నాకు పెళ్ళి కాలేదు. పెళ్ళనేది నా కళ. ఇప్పుడు నన్నెవ్వరు చేసుకుంటారు? నీ కాళ్ళు పట్టుకుంటాను, ఆపు పాపా అని నవ్వలేక నవ్వుతూ నొప్పితో మంటతో అరుస్తుంటారు. అప్పుడే వర్ష అంటూ పరిగెడుతూ వస్తాడు ఆకాష్. ఆకాష్ రాగానే డాడ్ అని వెళ్ళి ఆకాష్ని హత్తుకుంటుంది. నీకేం కాలేదు కదా ప్రిన్సెస్, వీళ్ళు నిన్నేం చేయలేదు కదా అని వర్షాన్ని తడిమి చూసి గుండెకి హత్తుకుని అప్పటి వరకు పడిన టెన్షన్ని తగ్గించుకుంటారు. భూమి కూడా లోపలికొచ్చి, వర్ష బంగారం, నువ్వు బానే ఉన్నావు కదా అని వర్ష మొహమంతా ముద్దులు పెడుతుంది. హా మమ్మా, నేను బానే ఉన్నా, నువ్వేడవకు అని భూమి కళ్ళు తుడుస్తుంది. భయపడ్డావా బంగారం? లేదు మమ్మీ, నువ్వు చెప్పావు కదా బ్రేవ్ గర్ల్ లాగా ఉండాలని, అందుకే నేను అస్సలు భయపడలేదు, అస్సలు ఏడవలేదు. మమ్మా, నువ్వే ఏడ్చావు అని భూమి కంట్లో నుండి వస్తున్న కన్నీళ్ళని ఆ చిట్టి చేతులతో తుడుస్తుంది. భవ్య, శ్రీ, రియా, విజయ్ అందరూ వచ్చేసి వర్షాన్ని హత్తుకొని తనకేం కాలేదని మనసుకి చెప్పుకొని స్థిమితపడ్డారు. ఎంత టెన్షన్ పడ్డాను చిట్టి తల్లి, అసలు ఎవరు నిన్ను తీసుకొచ్చింది? అదిగో ఆ బ్యాడ్ అంకుల్స్ అని అక్కడ పడున్న వాళ్ళని చూపిస్తుంది. ఆకాష్ వాళ్ళ కాలర్ పట్టుకొని, మీకెంత ధైర్యం ఉంటే నా కూతుర్ని ఎత్తుకొస్తారా అని వాళ్ళ చెంపలు వాయిస్తాడు. అక్కడ కర్ర తీసుకుని ఇద్దరిని బాదుతుంటే అప్పటికే వర్ష పాప వల్ల వాళ్ళ పని అవుట్ అయిపోతే మళ్ళీ ఇప్పుడు ఆకాష్ కొట్టిన దెబ్బలకి కూలబడిపోతాడు. సార్ సార్, మీకు దండం పెడతా,
ఇప్పటి వరకు మీ పాప మా ఇద్దరిని మామూలుగా ఆడుకోలేదు. మీ పాప దెబ్బకి ఇదిగో నా గుండు 4 ముక్కలైతే వీడి నడుము టమాటా పచ్చడైపోయింది" అని వర్ష చేసినవన్నీ వాళ్ళు చెప్తుంటే కూతురు పనులకి ఆకాష్‌కి నవ్వొస్తుంది. అప్పుడే అక్కడికొచ్చిన ఆకాష్ ఫ్రెండ్ దేవ్ కూడా వాళ్ళు చెప్పింది విని పడి పడి నవ్వుతాడు. "రేయ్ ఆకాష్! నేను చాలా మందిని చూశాను కానీ ఎవ్వరు కూడా ఇంత ధైర్యంగా లేరు. నీ కూతురు మాత్రం వీళ్ళని కబడ్డీ ఆడినట్టు ఓ ఆట ఆడుకుంది కదరా" అని వర్షనెత్తుకొని "సో క్యూట్ బేబీ. ఇలాగే బ్రేవ్‌గా ఉండాలి. ఎవరు నేర్పించారు నీకింత ధైర్యం" అని వర్షకి ముద్దు పెడుతూ అడుగుతాడు. "మా మమ్మ నేర్పించారు అంకుల్. కానీ నాకు నేర్పించి తనే భయపడింది" అని క్యూట్‌గా కళ్ళు తిప్పుతూ చెప్తుంది. "ఓహ్! మీ మమ్మీకి నువ్వంటే ఇష్టం కదా! అందుకే భయపడిందిలే" అని పాప అని భూమికిచ్చేసి "ఎందుకు పాపని తీసుకొచ్చారు? ఎవరు తీసుకురమ్మని చెప్పారు?" అని దేవ్ సీరియస్‌గా అడుగుతుంటే వాళ్ళు "అది, అది సార్" అని భయంతో నీళ్లు నములుతుంటే "మీరిలా చెప్పర్రా? మీకు నేను కాదు. వర్ష ఇలా రా తల్లి. ఈ బ్యాడ్ అంకుల్స్‌కి మళ్ళీ నీతో గేమ్ ఆడుకోవాలని ఉందంట" అని సైడ్ స్మైల్‌తో అనగానే "బాబోయ్! వద్దు సార్. ఆ పాప కన్నా మీ చేతి దెబ్బలు నయం. నిజం చెప్తామని" చెప్పేస్తారు. వాళ్ళు ధీరజ్ వాళ్ళ నాన్న పేరు చెప్పగానే ఆకాష్ పిడికిలి బిగుసుకుంటుంది. "ఆకాష్! నువ్వు తొందరపడకు. మీరు వెళ్ళండి. నేను వీళ్ళ సంగతి చూసుకుంటాను. అలాగే ఆ ధీరజ్ వాళ్ళ నాన్న సంగతి కూడా తేలుద్దాం. ముందు మీరు వెళ్ళండి" అని వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఆకాష్ వాళ్ళు కూడా వర్షని తీసుకొని ఇంటికి స్టార్ట్ అవుతారు. "ఆకాష్ గారు, అసలు వాళ్ళకి మనం ఏ అన్యాయం చేశామని ఇలా చేస్తున్నాడు? టైం దగ్గర పడితే ఇలానే చేస్తారు. నువ్వేం కంగారు పడకు. వాడిని కూడా కొడుకు దగ్గరికే పంపిస్తే ఇద్దరు కూర్చొని చెమ్మ చెక్క ఆడుకుంటారు. వర్షని రేపెక్కడికి పంపించకు." "అస్సలు పంపను. ఈరోజు కూడా వద్దంటే వెళ్ళింది ఈ రాక్షసి" అని ఒళ్ళో పడుకున్న కూతురు తల నిమురుతూ ముద్దుగా తిట్టుకుంటుంది భూమి. "సారీ అక్క. నేనే జాగ్రత్తగా ఉండాల్సింది. నువ్వేం కావాలని చేయలేదు కదా భవ్య. వాళ్ళు చేస్తారని కలకంటామా? అయిపోయిందేదో అయిపోయింది. ఇప్పటి నుండి అందరూ జాగ్రత్తగా ఉండండి." వీళ్ళింటికి వెళ్ళేసరికి వసుమతి, రామకృష్ణ వాళ్ళు వర్ష కోసం కంగారు పడుతూ ఎదురు చూస్తుంటారు. ఇంట్లోకి వెళ్ళగానే వర్షాన్ని చూసి వాళ్ళ మనసు కుదుటపడింది. మనవరాలిని కళ్ళారా చూశాక ప్రాణం తిరిగొచ్చినట్టయింది. వర్షాన్ని లోపలికి తీసుకెళ్ళి వంట ఇంట్లో ఉన్న వాటితో అన్ని దిష్టి తీసి తినిపించి పడుకోబెడుతుంది. "అసలు ఎవరు చేశారు ఆకాష్?" "ఇంకెవరు? ఆ ధీరజ్ వాళ్ళ నాన్న. వాడి చేతులిరిగిపోను నా బంగారు తల్లిని ఏడిపిస్తారా" అని వాళ్ళని తిట్టిన తిట్లు తిట్టకుండా తిడుతుంది వసుమతి. వసుమతి తిట్లు విని ఆకాష్, రామకృష్ణ మిగతా అందరూ నవ్వుకొని "ఈ తిట్లు కాని వాళ్ళు వింటే జన్మలో మళ్ళీ తప్పు చేయటానికి నిద్దట్లో కూడా భయపడిపోతాడు" అని అంటారు రామకృష్ణ గారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.